తిరుపతి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో లూప్ లైన్లో ఉన్న తిరుపతి హిసార్ ఎక్స్ప్రెస్ రైళ్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో ట్రైన్కు మంటలు వ్యాపించాయి. ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలు ఆపుతున్నారు. తిరుపతి ఓవర్ బ్రిడ్జ్ వద్ద ట్రైన్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే బోగీని తొలగించడంతో పెద్ద ముప్పు తప్పింది. ఇక ఈ అగ్ని ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ తిరుపతి నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వైశాలి. ఇక తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ అంటే బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి రైల్వే ట్రాక్ మీద అయితే మాత్రం రాయలసీమ షిరిడి వెళ్లేటువంటి ఎక్స్ప్రెస్ లూప్ లైన్ మీద అయితే ఆగి ఉంది. ఇక కొద్దిసేపటి క్రితమే ఒక ఇంజిన్ నుంచి కూడా మంటలు రావడంతో పాటుగా మంటలతో పాటు ఒక ఫైర్ కూడా అంటుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే మాత్రం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. వెంటనే కూడా రైల్వే సిబ్బంది ఒక వీడియోలు చూసిన తర్వాత ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం అందించారు. ఇప్పటికే 2 ఫైర్ ఇంజిన్లు కూడా వచ్చి ఒక తిరుచానూరు తిరుపతి వెళ్లేటువంటి లూప్ లైన్ ట్రాక్ మీద అయితే మాత్రం ఆగి ఉన్నటువంటి రాయలసీమ షిరిడి వెళ్లేటువంటి ఎక్స్ప్రెస్ లో అయితే మాత్రం మంటల్ని అదుపు చేస్తా ఉన్నారు. అంటే తిరుపతి నుంచి షిరిడి వెళ్లేటువంటి రాయలసీమ ఎక్స్ప్రెస్ లో అయితే మాత్రం తిరుపతి రైల్వే స్టేషన్ లో అయితే అన్ని ట్రైన్లంతా కూడా ఉండడంతో పాటుగా ఈ యొక్క ట్రైన్ ని కొంచెం దూరంగా అంటే బ్రిడ్జ్ దగ్గర అయితే మాత్రం లూప్ లైన్ లో వేచి ఉండే విధంగా కూడా ఆగి ఉన్నది. ఆగి ఉన్నప్పుడు రాయలసీమ ఎక్స్ప్రెస్ కి అయితే మాత్రం అకస్మాత్తుగా ఇంజిన్ లో నుంచి పొగలు రావడంతో పాటుగా పొగల నుంచి కూడా లోపల ఒక సాంకేతిక లోపంతోనే ఇంజిన్ లో కూడా మంటలు చెలరేగాయి అనేసి అయితే మాత్రం అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇప్పటికే 2 ఫైర్ ఇంజిన్లు కూడా వచ్చే ఒక మంటలను కూడా అదుపు చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ట్రైన్ లో ఇప్పటికీ ఇటువంటి ఘటనలు కూడా చాలా అరుదుగా అయితే జరుగుతూ ఉంటాయి. తిరుపతి సమీపంలో జరగడంతో పాటుగా ఎవరికి కూడా ప్రయాణికులకైతే మాత్రం ఎలాంటి హాని అయితే జరగలేదు. ఇంజిన్ లో మాత్రమే మంటలు రావడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కో పైలట్ మాత్రం కిందకి దిగేసి ఒక పరిస్థితి ఏంటి అన్న అంటే పొగలు రావడాన్ని గమనించినటువంటి పైలట్ అయితే మాత్రం దానికి సంబంధించినటువంటి ఎక్కడ ఎలాంటి చర్యలు జరుగుతుందన్న దానిపైన ఆరా అయితే తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 2 ఫైర్ ఇంజిన్లు కూడా వచ్చి ఒక మంటలు కూడా అదుపు చేస్తా ఉన్నారు. ఒక ఇంజిన్ లోకి సాంకేతిక లోపమే దీనికి కారణం అని చెప్తారు. దీనికి ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యేసి ఇంజిన్ కి సంబంధించి అయితే మాత్రం మంటలు చెలరేగాయా అన్న దానిపైన అయితే ఇప్పటికే చూస్తా ఉన్నారు. ఇక తిరుపతి నుంచి రాయలసీమ షిరిడి వెళ్లేటువంటి ట్రైన్ కి సంబంధించినటువంటి ప్యాసింజర్ లో కూడా వేరే ట్రైన్ లో కూడా పంపించాలనేసి అధికారులు అయితే ఆ ట్రైన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పటికే పొందుపరుస్తా ఉన్నారు. ఇక అక్కడ ఆగి ఉన్నటువంటి అంటే లూప్ లైన్ లో ఆగి ఉన్నటువంటి ట్రైన్ కి సంబంధించి ఆ ఒక ఇంజిన్ కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా రైల్వే అధికారులు ఇక తెలిపేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వైశాలి, అయితే ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? వైశాలి, ఇప్పటికైతే 2 ఫైర్ ఇంజిన్లతో పాటుగా మంటలను అయితే అదుపు చేశారు. అదుపు చేసిన తర్వాత రైల్వే సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని ఆ ఒక మంటలకు సంబంధించినటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తా ఉన్నారు. అక్కడ ఈ యొక్క ట్రైన్ కి సంబంధించినటువంటి ఇంజిన్ ఒకటి మాత్రమే కాలిపోయిందనేసి అయితే చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా వేరే ఇంజిన్ కూడా మార్చి ఆ ట్రైన్ కూడా కొద్దిగా ఆలస్యంగా కూడా నడుపుతామనేసి అయితే ప్యాసింజర్లకు అయితే చెప్తా ఉన్నారు. ఆ ఒక మంటలకు సంబంధించి ఆ ఇంజిన్ కి సంబంధించినటువంటి ఎలాంటి పరిస్థితుల్లో అది మంటలు అంటుకున్నాయి, దానికి సంబంధించి అంటే ఆ ఇంజిన్ కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏంటన్న దానిపైన కూడా రేణుగుంట డివిజన్ కి సంబంధించినటువంటి కొంతమంది ఇంజనీర్లు కూడా ఇక్కడికి వచ్చడం కూడా జరిగింది. ఇప్పటికైతే మాత్రం ప్రస్తుతానికి ఆ ఇంజిన్ లో చెలరేగినటువంటి మంటలను అయితే పూర్తి స్థాయిలో అయితే అదుపు చేశారు. ఇప్పటికే చాలా మంది కూడా రైల్వే అధికారులు రేణుగుంట డివిజన్ నుంచి కూడా అక్కడికి వచ్చి ఇంజనీర్లతో పాటుగా ఒక ఇంజిన్ కి సంబంధించినటువంటి అగ్ని ప్రమాదం పైన అయితే మాత్రం ఆరా అయితే తీస్తా ఉన్నారు. ఇక ప్యాసింజర్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ఒక రైల్ ని కొద్దిగా ఆలస్యంగా కూడా నడుపుతామనేసి అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇక ప్యాసింజర్లకైతే ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆ ఇంజిన్ కి మాత్రమే మంటలు అంటుకున్నాయి. ఆ మంటలను కూడా 1 గంటలోపే దాన్ని అదుపు చేసి ఆ ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దాన్ని అదుపులోకి తీసుకొచ్చామనేసి రైల్వే సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. ఇక దూర ప్రాంతంలో అంటే తిరుపతి రైల్వే స్టేషన్ కి దూరంలో లూప్ లైన్ లో మీదుగా ఆగి ఉంది కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదు. ఇంజిన్ వరకు మాత్రమే కాలిపోయిందనే చెప్తా
చెప్తారు. కో పైలట్ ముందుగా దాన్ని గ్రహించి అక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులకు కూడా సమాచారం అందించారు. వెంటనే ఒక సిబ్బంది కూడా స్పందించి ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చిన తర్వాత వెంటనే కూడా వాళ్ళు వచ్చి మంటలను అదుపు చేశారని చెప్పారు. ఒక గంటలోపే మంటలను కూడా అదుపు చేసి ఆ ఇంజిన్ కి సంబంధించినటువంటి సాంకేతిక లోపాలను కూడా ఇప్పటికే పరీక్షిస్తా ఉన్నారు. దాని తర్వాత ఒక రాయలసీమ సిరిడి వెళ్లేటువంటి ఈ ట్రైన్ అయితే మాత్రం కొద్దిగా ఆలస్యంగా కూడా నడుపుతామనేసి అయితే ప్రస్తుతానికి అయితే రైల్వే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నరేష్.